1757లో స్కాట్లాండ్కు చెందిన యువ నావికుడు బ్రూస్ గోర్డన్ తన నౌక మంచుతో ధ్వంసమైన తరువాత శీతలమైన మరియు కఠినమైన ఆర్కటిక్లో ఒంటరిగా చిక్కుకుపోయాడు. మంచుతో కప్పబడ్డ అరణ్యంలో అతని బతుకుదెరువు అసాధ్యమైనట్లే కనిపించింది. అయితే అదృష్టం ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంది. అతను ఒక ధృవధృవాలిని ఎదుర్కొన్నాడు. ప్రాణాల కోసం పోరాడుతూ అతను తల్లి ధృవధృవాలను చంపేశాడు. కానీ అక్కడే ఉన్న ఒక చిన్న బడాబిడ్డను గమనించి దాన్ని వదిలిపెట్టకుండా పెంచాలని నిర్ణయించాడు. ఆమెకు న్యాన్సీ అనే పేరు పెట్టాడు. సమయం గడుస్తూ వారి మధ్య ఒక అసాధారణమైన బంధం ఏర్పడింది. న్యాన్సీ ఎదిగే కొద్దీ ఆమె కేవలం తోడుగా కాకుండా అతనితో కలిసి వేటాడుతూ తిండిని సంపాదించడంలో మరియు మంచుతో కప్పబడ్డ భూభాగాన్ని అవలీలగా దాటడంలో సహాయపడింది. 6 సంవత్సరాలు గోర్డన్ మరియు న్యాన్సీ ఆర్కటిక్లోని కఠిన పరిస్థితులను కలిసి ఎదుర్కొన్నారు. తర్వాత గోర్డన్ రక్షించబడి మున్ కివిలేరియోన్కి తిరిగి వచ్చాడు. అతని అసాధారణమైన సహన, ధైర్యం మరియు మృగంతో ఏర్పడిన మానవ జంతు బంధం గురించి వినిపించే ఈ కథ తరువాత ది ఐస్బర్గ్ హర్మిట్ అనే నవలకి ప్రేరణగా మారింది. ఈ కథలో అడ్వెంచర్, సహనశక్తి మరియు ప్రపంచంలోని అత్యంత కఠినమైన వాతావరణాల్లో ఒకటిలో ఏర్పడే మానవ జంతు సంబంధం అద్భుతంగా ప్రతిబింబించబడింది.